నిజంగా ఎవరూ ఊహించలేదు, అసలు ఎవరూ నమ్మలేదు. అమరావతిలో ఎకరం 20 కోట్ల రూపాయలు ధర పలుకుతుంది, ఎకరం 20 కోట్లకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఒక్కసారిగా సిఆర్డీఏ దీనికి శ్రీకారం చుట్టబోతుంది అంటూ తాజాగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ప్రధానంగా అమరావతిలో చాలామంది రైతులు ఈ వార్త వింటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగని బాధపడే వాళ్ళు ఉండరా అంటే బాధపడతారు. మనం 34,000 ఎకరాలు ఇచ్చేసిన వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి 20 కోట్ల చొప్పున లెక్కగట్టి అయితే ఇవ్వరు కదా. 20 కోట్లు అంటే భూసేకరణ జరిగితే మార్కెట్ రేట్ ప్రకారం ఒకవేళ 20 కోట్ల ప్రకారం లెక్క చూసుకుంటే హైయెస్ట్ రిజిస్ట్రేషన్ ఎంత అయితే జరిగిందో దాన్ని మార్కెట్ రేట్గా పరిగణిస్తారు. కాబట్టి ఒకవేళ అదే చూసుకుంటే 20 కోట్లే చూసుకుంటే కనుక ఒక్కొక్కరికి 3 రెట్లు అంటే ఎకరానికి 60 కోట్లు రావాలి. మనం 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు అయ్యో మాకు 60 కోట్లు రాలేదని లబోదీపం అని బాధపడాలా? రేపు 44,000 ఎకరాలు ఇవ్వడానికి ముందు సిద్ధపడుతున్న వాళ్ళు ఇప్పుడు అబ్బా ఎకరానికి 20 కోట్లు అని చెప్పి సంతోషించాలా? ఎకరం భూమి ఉన్న వాళ్ళ చేతిలో ఇప్పుడు ఇదే నిజమైతే కనుక 60 కోట్లు పడిపోతాయి. ఈ రేటు ప్రకారం ఇస్తే కనుక ఇవ్వాలి అని అనుకుంటే ఇంకా అసలు లైఫ్ తరతరాలు తాతలు అందరూ సెటిల్ అయిపోయినట్టే. వచ్చే వంశాలు 4-5 తరాలు సెటిల్ అయిపోయినట్టే, కూర్చుని తినచ్చన్నమాట. నిజంగా ఇంతంత వస్తే ఏముందో ఒక్కొక్కరికి 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోతారు. కోటీశ్వర్లు అయిపోతారు, మామూలుగా కాదు. ఎకరానికి 60 కోట్లు కనిపిస్తే 20 కోట్లకి నిజంగా అమ్మితే విక్రయిస్తే ఇది నిజంగా నమ్మలేనంత నిజం, నిజంగా నమ్మలేని మార్పు, ఊహించని మార్పు. బాబు గారు ఎవరు నమ్మలేనంతగా ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది వర్కౌట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరికి డబ్బు అంటే చేయదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగుపడతాయి, రియల్ ఎస్టేట్ ధరలు అమాంతంగా పైకి పెరిగిపోతాయి. దీంతో ఏంటి 4,000 ఎకరాలు ఇప్పుడు ఎకరం 20 కోట్ల చొప్పున విక్రయించడానికి రెడీ అయ్యారు. దీని ద్వారా 80,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దాదాపు మహా అయితే ఇప్పుడు దానికి 37,000 కోట్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులు బాకీలు అన్నీ తీర్చేస్తారు ఈ 80,000 కోట్లు వచ్చేస్తే. పైగా బోల్డ్ ఆస్తులు కూడా మిగిలిపోతాయి. రేపు రెండో దశలో ముందు దశలోని 4,000 ఎకరాలట. మొత్తం ఎంత ఉంది? 34,000 ఎకరాలు ఉంది ఇప్పటి వరకు. ఇందులో 4,000 ఎకరాలు ఇలా పెట్టారు. తర్వాత రియల్ ఎస్టేట్ 60-40 రేషియోలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తారట. దాంతో ఏమవుద్ది? భారీగా అపార్ట్మెంట్లు కడతారు. ఒక 100 ఫ్లాట్లు కడితే అందులో 40 ఫ్లాట్లు ప్రభుత్వానికి, 60 ఫ్లాట్లు బిల్డర్కి వెళ్తాయి. 60-40 రేషియో అంటే అవన్నీ మిగిలిపోయినట్టే. అలాగే అక్కడ రైతులకు ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లు ఉన్న వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకు కూడా ఆ రేషియోలోనే వెళ్తాయి. వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అవుతారు. ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా కోటీశ్వర్లు అయిపోతారు. ఇంకా అమరావతి ఎంత కాస్ట్లీగా మారబోతుంది అంటే ఇప్పటికే ఐకానిక్ టవర్స్ అయి రాబోతున్నాయని 3 ఏళ్లలో కనుక అవన్నీ వచ్చేస్తే ఇక అమరావతి కాదు, అక్కడ గుంటూరు, కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలు ఇంకా తిరిగి చూసుకోకలేదు. వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా తిరిగి ఉండదు. కాకపోతే పక్క ప్రాంతాల నుంచి వస్తారా లేదా, రాగలరా లేదా, ఇన్ని కోట్ల రూపాయలు ధరలు పలికే చోట ఇల్లులు కొనుక్కొని ఉండగలరా లేదా, హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా గుంటూరు, విజయవాడ అలాగా ట్విన్ సిటీస్గా మారతాయా లేదా, ఇవన్నీ ఇంకా వేచి చూడాల్సిన అంశాలు.